పిల్లలకి ఫీజు కట్టాలి. నా కార్డు లేవు బాబాయ్. అయ్యయ్యో, నిన్ను అడగట్లేదు నాన్న. నా దగ్గర బంగారం ఉందిగా. ఈ బంగారం ఎక్కడ పెడితే బాగుంటది, తక్కువ వడ్డీలో ఎక్కడ పెడితే బాగుంటదని నీకు తెలుసు అని చెప్పేసి నువ్వు నలుగురిలో తిరుగుతా ఉంటాగా. ఈ బంగారం ఎక్కడన్నా పెట్టి తక్కువ వడ్డీ తోటి తీసుకుందాం డబ్బులని సలహా కోసం నీకు ఫోన్ చేశానయ్యా. సరే బాబాయ్, ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు? నేను సెంటర్ లో ఉన్నా. సరే సరే వస్తాయి బాబాయ్. అయ్యా కృష్ణ, నాకు డబ్బులు అవసరమైంది. పిల్లలకి కాలేజీ ఫీజులు కట్టాల్సిన అవసరం వచ్చింది. ఎవరన్నా అడిగినా అని ఇచ్చే పరిస్థితులు లేరు. అవును, అదే విధంగా ఉందని నా పరిస్థితి కూడా. నా దగ్గర గోల్డ్ ఉంటే తీసుకెళ్లి శ్రీరామ్ ఫైనాన్స్ లో పెట్టా. శ్రీరామ్ ఫైనాన్స్ లో బెనిఫిట్ ఏంటంటే తక్కువ వడ్డీ, అత్యధిక రేటు తోటి గోల్డ్ పెట్టుకుంటారు. అదే ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, గోల్డ్ కూడా ఇన్సూరెన్స్ ఉంది బాబాయ్. అవునా? గోల్డ్ ఇన్సూరెన్స్ కొత్తగా కూడా ఏంటంటే ఆ గోల్డ్ ఇన్సూరెన్స్ 40,000 నుంచి 5 లక్షల లోపు నువ్వు శ్రీరామ్ ఫైనాన్స్ లో డబ్బులు తీసుకుంటే బంగారం పెట్టి, ఒకవేళ ఎవరైతే బంగారం పెట్టి తీసుకొని ఉంటారో అతను మరణించాడు అనుకోండి, అతనికి నామినీ ఉంటాడు కదా, ఉంటాడు, అతనికి బంగారం ఫ్రీగా ఇస్తాడు. అవునా? అదే నాకు తక్కువ ఖర్చులయ్యా, 30,000 తీసుకుంటాను, 20,000 తీసుకుంటాను అనుకో, అయినా గానీ 40,000 తోటి 5 లక్షల లోపు బాండ్ ఇస్తారనమాట. అంత బెనిఫిట్ ఉందా? అదే ఏడాది పెట్టామనుకో, ఈ గోల్డ్ ఇన్సూరెన్స్ అంటే ఏందో తెలియదు, చాలా వరకు తెలియదు. కానీ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ఈ యొక్క ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయటం చాలా లక్. అదే నేను తెలుసుకొని అక్కడ వర్క్ చేసే వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని నా గోల్డ్ తీసుకెళ్లి అక్కడే పెట్టాను. అదే విధంగా నువ్వు ఒక్కడే కాదు, 10 మందికి చెప్పావనుకో, ఖచ్చితంగా మనము సహాయం చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే గోల్డ్ తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెడుతూ ఉంటాం. పెట్టడము, వడ్డీ ఇవే తెలుసు, కానీ గోల్డ్ కి ఇన్సూరెన్స్ ఉంటుందని తెలియదు. ఇప్పుడు గోల్డ్ ఇన్సూరెన్స్ అనేది చాలా బెస్ట్ ఆఫర్. కాబట్టి నీకు తెలిసిన వాళ్ళు ఉన్నా ఇద్దరం వెళ్ళి పెడదాం అక్కడ. మంచి ఆఫర్. మన వాళ్ళు ఎవరైనా తెలిసిన ఉన్నా వాళ్ళకి కూడా చెప్పు. ఎందుకంటే చెడి వదిలేయాలని ఉంది, మంచి చెప్పాలని ఉంది, చెప్పాలి కదా. చూడు, ఇది మంచి అవకాశం కదా. అలాంటప్పుడు 10 మందికి చెప్పుకుంటే చాలా బెస్ట్. అదే బాబాయ్, థ్యాంక్స్ అయ్యా, మంచి మాట చెప్పు. జాగ్రత్త. అందుకే నీకు ఫోన్ చేశా, తెలియగలడు కదా.